నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సో ఆల్రెడీ మీరు ఇందాకటి నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో మీరు మళ్ళీ టీవీ షోస్ చేస్తారా అన్న క్వశ్చన్కి డెఫినెట్లీ వాళ్ళు థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అని అన్నారు. మళ్ళీ అంటారంటే నేను ఆపేసానా? అంటే కనిపించకపోయేసరికి ఓహో ఇంకెన్ని సినిమాలే చేస్తారు కాబోలు అన్న ఒక సొంత అండర్స్టాండింగ్ వచ్చేస్తారు చూడండి, పర్మిషన్ అడగకుండానే. అలా ఉన్నగా యూఆర్ ఆల్ థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ మళ్ళీ అడగట్లేదు. ఎక్స్పెక్టింగ్ అదేం లేదండి, ఇన్నాళ్ళు ఎంత చక్కగా అభిమానించారు, ప్రోత్సహించారు. దే గేవ్ ద బ్లెస్సింగ్స్ టు మీ. ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ మోర్. ఇంకొంచెం చేయడంలో నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది. దిస్ ఇస్ మై ఎఫర్ట్. నేను పెడుతున్నాను దీని మీద అండ్ నేను 100% పెట్టాను దీని మీద. ఇట్ ఈస్ ఆల్ విత్ దేర్ యాక్సెప్టెన్స్. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అది విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్. అంటే చేస్తున్నారనా చేయట్లేదన్నా, మళ్ళీ ఇంక చెయ్యరన్నా, ఎలా అయినా చేసేస్తానన్నా? మనం ఎవరండి డిసైడ్ అవ్వడానికి? నేను చేయను, నేను చేస్తాను. నేను ఇప్పుడు టీవీ చేసినప్పుడు సినిమాలు చేయను అని అనుకో, వచ్చింది చేస్తాం కదా అట్లా. సో అలా కూడా చేయొచ్చు అయితే, వస్తే చేస్తారు. అన్నీ వస్తాయండి, ఎందుకు రావు? బాహుబలి 2 రిలీజ్కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఎంత పెద్ద బ్రేకింగ్ అసలు. అది ఇంక్విజిటివ్నెస్ పెరిగిపోవడానికి నాకు అర్థమైంది. సరే చెప్పండి. వెళ్తున్నారు ఓవరాల్ ఎక్కారు ఇప్పుడే, ఆ లెవెల్ దిగుతారు మీరు ఇప్పుడు. సరే మీరే ఆన్సర్ చెప్పేసండి అయితే. బాగోదండి, మీరు క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ నేను ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు. ఆడియన్స్కి అంతే పెద్ద క్వశ్చన్, ప్రదీప్ పెళ్ళెప్పుడు? అరే ఓకే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏమడుతుంది అసలు, ఏముంటుంది ఇంకా అంటే నా మీద ఇంక క్వశ్చన్స్ అయిపోతాయా? ఆహా, అప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడు కనబడుతున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇది మరి అది కూడా అయిపోయిందని అనుకుందాం. అది నాకు అదే డౌట్. ఇన్నాళ్ళు పెళ్ళెప్పుడు అన్నారు. చేసేసుకున్నాక ఇంకా అడగరు కదా, ఇంకేం అడగరా? అడుగుతాం, 2 ఏళ్ళు ఆగుతాం. ప్రేమ సార్, ప్రేమ. లవ్లీ. యస్, అనుకుంటున్నాం. ఎల్సీ త్వరలో. మంచిది, అద్భుతం. సో ర్యాపిడ్ ఫైర్ అనేది జనరల్గా అందరూ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ ర్యాపిడ్ ఫైర్. దిస్ ఆర్ దట్, ఇదా అదా? ఇదే చాలా కష్టం. ర్యాపిడ్ ఫైర్ ఈజీ. సరే ఇది జస్ట్ ఇట్లా అయిపోతుంది, జస్ట్ ఇట్లా. మీరు మోస్ట్ స్ట్రాంగెస్ట్ అటు ఇటు పెట్టకండి నాకు. అట్లా లేదు, చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఎందుకంటే నేను ఎంసెట్ ఎగ్జామే 4 ఆప్షన్లు ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. నేను 2 ఇస్తున్నాను, ఇదా అదా? రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో, మీరెవరు? నాకేమి ఇష్టమా, నేను ఎవరా అంటే మీకు ఏది ఇష్టమో మీరు ఏది చేస్తారో, వాట్స్ యువర్ చాయిస్ అని అర్థం. రొమాంటిక్ హీరో ఆర్ యాక్షన్ హీరో. ఆప్షన్ సి బోత్ లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్. ఏమో నాకు 2 ఇష్టము, బట్ యాక్షన్ కంటే ఫస్ట్ టైం నాకు మళ్ళీ అనిపించింది నా క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్ కంటే కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. అంటే 2 ఎలా ఉందంటే అన్ని యాక్షన్ సంబంధించిందే, బట్ I think I'm very much ఇంకా still young in this to decide or to tell what I am or what I like. I'm yet to prove, so I don't. ఇంత కష్టంగా చెప్పారా ఈ ఆన్సర్? యా, ఎందుకంటే నేను స్టిల్ మై సెకండ్ ఫిలిం, ఇంకా జస్ట్ నా సెకండ్ ఫిలిం కదా. I don't know the acceptance. కామెడీ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్? Comedy scenes. సింగిల్ టేక్ షాట్స్ ఆర్ మల్టిపుల్ రీటేక్స్? Multiple retakes. Dubbing your own dialogues or using a voice artist? Dubbing my own. Love stories or thriller movies? Love stories. Working with debut directors or experienced directors? Anything is then. Whom would you prefer? Dede, ఏమైనా ఇస్తే ఓకే థ్యాంక్ యూ ఎలా కుదిరితే అలా.